సంక్రాంతి పండుగ కోసం పట్టణవాసులు పల్లెబాట పట్టారు. నగరాల నుంచి సంతలకు పయనమయ్యారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో సొంతూళ్లలో పండుగ జరుపుకునేందుకు పల్లెలకు క్యూ కట్టారు జనం. హైదరాబాద్ ఎంజీబీఎస్ సహా పలు బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. సంక్రాంతిని పురస్కరించుకుని టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతోంది. మొత్తం 4484 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ప్రయాణికులు చేరుకుంటున్నారు. కాగా ఏపీఎస్ఆర్టీసీ సైతం ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులను కూడా ఏర్పాటు చేసింది. ఇక సంక్రాంతిని పురస్కరించుకుని 115 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. స్పెషల్ ట్రైన్స్ తో పాటు 470 సాధారణ రైళ్లు నడుస్తున్నాయి. ప్రత్యేక రైళ్లలో అదనపు ఛార్జీలు ఉన్నప్పటికీ రిజర్వేషన్ బుకింగ్స్ ఫుల్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి ఏపీకి వెళ్లే ట్రైన్స్ బెర్తులన్నీ నిండిపోయాయి. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. ప్రజలు గ్రామాల బాట పట్టడంతో హైవేలపై వాహనాల సంఖ్య పెరిగింది. ఈ నేపథ్యంలో టోల్ గేట్ల మధ్య ట్రాఫిక్ క్లియర్ కోసం టోల్ సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జాతీయ రహదారి 65 పై హైదరాబాద్, విజయవాడ వైపు వాహనాల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో పత్తంగి, కోర్లపహాడ్, మాడుగులపల్లి వద్ద వాహనాలు నిలిచిపోకుండా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. అదనపు టోల్ బూత్లను టోల్ సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇక ఏపీ వాసులు పెద్ద ఎత్తున తమ ఊళ్లకు వెళుతూ ఉండటంతో హైదరాబాద్ రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నగరంలో ట్రాఫిక్ జామ్లు కనిపించడం లేదు. ప్రతి కూడలిలో కూడా వాహనాలు సాఫీగా సాగిపోతున్నాయి. ఇక సంక్రాంతి రద్దీ మరింత సమాచారం అందించేందుకు జేబీఎస్ నుంచి సుష్మిత, అలాగే ఎంజీబీఎస్ నుంచి విక్రమ్, పంతంగి నుంచి టోల్ ప్లాజా నుంచి మా ప్రతినిధి అశోక్ మరింత సమాచారం అందిస్తారు. ఫస్ట్ మనం జేబీఎస్ దగ్గర ఎటువంటి ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, చెప్పండి, ప్రయాణికుల రద్దీ అక్కడ ఏ విధంగా ఉంది? సరిత, ప్రస్తుతం మనం చూసుకుంటే సంక్రాంతి పండుగ నేపథ్యంలో కూడా అన్ని బస్ స్టాండ్లు కూడా కిటకిటలాడుతున్నాయి. జేబీఎస్ బస్ స్టాండ్లో కూడా సొంతూళ్ళకు వెళ్లేందుకు కూడా ప్రయాణికులు ఇప్పటికి ఇక్కడ చేరుకొని బస్సుల కోసం కూడా పడిగాపులు కాస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనం చూసుకుంటే ప్రయాణికుల రద్దీ కూడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ప్రయాణికుల రద్దీ కూడా రాత్రి వరకు మరింత పెరిగే అవకాశం ఉండడంతో కూడా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టుగా కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపు 4464 బస్సులను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ముందస్తు రిజర్వేషన్ కోసం కూడా చూసుకుంటే 626 బస్సులను ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే వచ్చే ప్రయాణికులను బట్టి వెంటనే కూడా బస్సులని మళ్ళీ రంగంలోకి దింపేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ఉదయం నుంచి కూడా చూసుకుంటే ఇక ఇవాల్టి నుంచి స్కూల్స్, కాలేజెస్కి సెలవు కావడంతో కూడా అందరూ పల్లెబాట పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఏపీకి వెళ్ళేవారు చాలా ఉండడంతో కూడా ఏపీకి కూడా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్టు కూడా తెలిసింది. అంతేకాకుండా ఏపీఎస్ఆర్టీసీ కూడా ఇక్కడ వారందరి కోసం ఎవరైతే ఏపీకి వెళ్ళారో వారందరికీ కూడా ప్రత్యేకంగా 1700 బస్సులు, అలాగే ఎవరైతే 17వ తేదీ రిటర్న్ రావాలనుకుంటారో వారందరూ కూడా ప్రత్యేకంగా 1500 బస్సు సర్వీసులను ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. పూర్తిగా కూడా ఇక మహాలక్ష్మి పథకం కూడా అమలులో ఉండడం కారణంగా మహాలక్ష్మి పథకం ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ మహిళలందరూ కూడా ఫ్రీగానే ఉన్నట్టు కూడా తెలుస్తోంది. ఏదైతే బస్సులు కేటాయించాలో ఆ బస్సుల్లో కూడా మహిళలకు ఫ్రీగా కూడా జర్నీ చేయొచ్చు. అయితే ముఖ్యంగా కూడా చూసుకుంటే ఇవాళ నుంచి 5 రోజుల పాటు కూడా ప్రత్యేక బస్సు సర్వీసులు ఉండనున్నాయి. ఆ నేపథ్యంలో కూడా చూసుకుంటే ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా చెప్తున్నారు. ఒకవైపు ఎంజీబీఎస్ కానీ జేబీఎస్, అలాగే ఎల్బీనగర్ చౌరస్తా, ఆరాంఘర్, అలాగే కుకట్పల్లి, ఉప్పల్ రింగ్ రోడ్, ఈ విధంగా అన్ని బస్ స్టాండ్స్లో కూడా పూర్తిగా కూడా అన్ని చర్యలు తీసుకుంటున్నారో తెలుస్తుంది. ముందస్తు రిజర్వేషన్లో భాగంగా కూడా చేసుకున్న వారందరూ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడి నుంచి పంపిస్తున్నట్టు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా కూడా చూసుకుంటే ఇక జేబీఎస్లో కూడా తెలంగాణలోని ప్రతి జిల్లాకు వెళ్తుంది. అయితే ఎవరైతే తెలంగాణలో నుంచి వెళ్ళే వారందరికీ కూడా ఇక్కడ పూర్తిగా కూడా వారందరూ స్వస్థలాలకు చేరుకునేందుకు కూడా ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి. అయితే ఇక్కడ మరి కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బస్సెస్ అవైలబిలిటీ ఏ విధంగా ఉందండి? మీకు త్వరగా బస్సెస్ దొరుకుతున్నాయా? దొరకట్లేదు, చాలా ఇబ్బందిగా ఉంది, చాలా రష్ ఉంది. మేము ఒక ½ అన్ అవర్ అవుతుంది వచ్చి. ఆదిలాబాద్.
కదా చాలా మంది కూడా ఇక్కడ బస్సెస్ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. వచ్చిన వెంటనే బస్సెస్ కోసం కూడా వెంటనే వెళ్ళి సీట్స్ ఆక్యుపై చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గంట నుంచి 2 గంటల నుంచి చాలా మంది కూడా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి. ఒక్కసారి బస్సు రాగానే కూడా వెంటనే బస్సెస్లోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తూ ఉండడంతో కూడా ఇక్కడ కొంచెం కంట్రోల్ చేసేందుకు కూడా ఇక్కడ సిబ్బంది చూస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా కూడా ఇంకా రేపు ఉదయం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉంది. ఇక భోగి సంక్రాంతి పండుగ నేపథ్యంలో మరింత మంది వెళ్లే అవకాశం ఉండడంతో కూడా ఇంకా ఉద్యోగులు కానీ స్కూల్స్ కాలేజెస్ విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ స్వస్థలాలకు వెళ్లేందుకు కూడా చూస్తూ ఉన్నారు. ఇక మొత్తంగా కూడా వచ్చిన బస్సులన్నీ కూడా మనం చూసుకుంటే పూర్తిగా ఆకుపై అయిన పరిస్థితి, ఎక్కడే కానీ ఒక గ్యాప్ లేకుండా ఉంటూ ఉన్నారు. అయితే మొత్తంగా కూడా వచ్చే బస్సులు ఇప్పుడు వెళ్లే వారందరికీ అలాగే వచ్చే వారందరూ కూడా బస్సులని ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇంకా 17వ తేదీ నుంచి రిటర్న్ అయ్యే వారందరూ కూడా ఇక్కడ ప్రత్యేకంగా బస్ సర్వీసులు ఏర్పాటు చేసినట్టు కూడా టీఎస్ఆర్టీసీ అధికారులు చెప్తున్నారు. హరిత, థ్యాంక్ యూ సుష్మిత. అలాగే ఎంజీబీఎస్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. ప్రస్తుతం అక్కడ ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉందో విక్రమ్ చెప్పండి. దాదాపు కొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. మీరున్న దగ్గర ప్రయాణికుల రద్దీ ఏ విధంగా ఉంది విక్రమ్? హరిత, హైదరాబాద్ నగర వాసులంతా కూడా సంక్రాంతి సందర్భంగా సొంత ఊళ్ళకు వెళ్లేందుకు బయలుదేరారు. అన్ని రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు అన్నీ కూడా పూర్తిగా రద్దీగా, ప్రయాణికుల రద్దీగా కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రస్తుతం ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో ఉన్నాము. ప్రయాణికులంతా కూడా ఈ కిక్కిరిసిగా అన్ని బస్సుల్లో కూడా కిక్కిరిసిగా వెళ్తున్న పరిస్థితి ఉంది. సీట్లు లేక చాలామంది కూడా ఇక్కడ హైదరాబాద్ నుంచి కొత్తగూడెం వెళ్ళే వాళ్ళు ఇక్కడ నుంచి కూడా స్టాండింగ్లోనే బస్సులో వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. సీట్లు లేకపోయినప్పటికీ కూడా బస్సులో స్టాండింగ్ చేస్తూ జర్నీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. చాలామంది ప్రయాణికులు మనం చూసుకోవచ్చు ఇబ్బంది పడుతున్నారు. బస్సులు పూర్తి స్థాయిలో ఖమ్మం, కొత్తగూడెం ప్రాంతానికి సంబంధించి చాలా బస్సులు తక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు ఒక్క ఖమ్మం పని కాకుండా ఆంధ్రాకు వెళ్లే బస్సులకు సంబంధించి మహాలక్ష్మి పథకం నేపథ్యంలో చాలా వరకు బస్సులు తగ్గించారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తంగా నగరం నుంచి, హైదరాబాద్ నగరం నుంచి పెద్ద సంఖ్యలో తమ సొంత ఊళ్ళకు ప్రయాణికులు వెళ్తున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రస్తుతం ఖమ్మం, కొత్తగూడెం వెళ్లే బస్సు అంతా కూడా పూర్తిగా కిక్కిరిసిపోయింది. సీట్లు లేక నిలబడ్డ పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మొత్తంగా సీటు లేక కొంత పైన డ్రైవర్ పక్కన దీంట్లో పక్కన కూర్చున్న పరిస్థితి కూడా ఉంది. కొందరిని మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, సీట్లు లేవు, మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? ఏంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? సీట్లు ఉన్నాయా? ఏంటి పరిస్థితి? కొత్తగూడెం వెళ్ళాలండి. చూస్తారా జనాల పరిస్థితి? చాలామంది జనాలు ఉన్నారు. ఫ్యామిలీతో వచ్చిన హాస్పిటల్ నుంచి వస్తాను. సీట్లు దొరకక మేమే ఇబ్బందులు పడుకుంటే ఎక్కాల్సి వస్తుంది. ఈ ఫ్రీ సర్వీస్ చేయబట్టే జనాలకి చాలా ఇబ్బంది అవుతుంది. ఆడోళ్ళకైతే ఇక చెప్పలేము, మనం ఏం చెప్తాం. ఇక వాళ్ళు పని ఉన్నా వస్తాను, పని లేకున్నా వస్తాను. పని ఉన్న వాళ్ళకైతే ఇబ్బంది అవుతుంది. ఊతే ఆధార్ కార్డు పట్టుకొని తిరిగే వాళ్ళకైతే చాలామంది ఉంటారు. వాళ్ళే అది ఇది మొత్తమే చూసుకోవచ్చు చాలామంది ప్రయాణికులు కూడా పూర్తిగా బస్సులన్నీ కూడా కిక్కిరిసిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రయాణికులు సీట్లు లేకపోయినప్పటికీ కూడా స్టాండింగ్లో జర్నీ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఈ బస్సులే అని కాకుండా చాలా వరకు ఆంధ్రాకు వెళ్ళే బస్సుల సంఖ్య తెలంగాణ నుంచి టీఎస్ఆర్టీసీ చాలా వరకు బస్సులు తగ్గించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం 4848 బస్సులు, ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నామని చెప్తున్నారు. కానీ మనం చూసుకోవచ్చు పూర్తిగా ఆర్డినరీ బస్సులను పూర్తిగా స్పెషల్ బస్సులుగా వేసి నడిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఒక ఆర్టీసీ బస్సులని కాకుండా రైల్వేలకు కూడా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో కిటకిటలాడుతున్న, రైల్వే స్టేషన్లు అన్నీ కూడా కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా సంక్రాంతి సందర్భంగా హైదరాబాద్ నగర వాసులు పెద్ద ఎత్తున సొంత ఊళ్ళకు బయలుదేరుతున్నారని చెప్పుకోవచ్చు. హరిత, థ్యాంక్ యూ విక్రమ్. అలాగే సంక్రాంతి సెలవుల నేపథ్యంలో వాహనాల రద్దీ కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం. ప్రస్తుతం పంతంగి టోల్ ప్లాజా వద్ద మా ప్రతినిధి అశోక్ ఉన్నారు. అశోక్, చెప్పండి, ప్రస్తుతం సంక్రాంతికి స్వగ్రామానికి వెళ్తున్న వారిలో వాహనాల రద్దీ కూడా మనం ఎక్కువగా చూస్తూనే ఉన్నాం. మీరున్న ప్లేస్ లో వాహనాల రద్దీ అనేది ఏ విధంగా చూడొచ్చు? హరిత, తెలుగు రాష్ట్రాల్లోనే ఒక పెద్ద పండుగల్లో ఒకటైనటువంటి సంక్రాంతిని అయిన వారి మధ్యన జరుపుకునేందుకైతే పట్టణంలో స్థిరపడ్డటువంటి ఎవరైతే ఆ పల్లెవాసులు స్వస్థలాలకు వెళ్లేందుకు ప్రధాన రహదారి అయినటువంటి ఆ జాతీయ రహదారి 65వ నెంబర్పై వాహనాల రద్దీ మాత్రం ఉదయం నుంచి కూడా పెరిగిపోయిందని చెప్పుకోవచ్చు. బంపర్ టు బంపర్ ఉందని చెప్పినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు. ఎందుకంటే మామూలు రోజుల్లో పోలిస్తే ఇక్కడ 38,000 నుంచి 40,000 వరకు వాహనాల రాకపోకలు సాగించేది. ప్రస్తుతం కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు మాత్రమే ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు దాదాపు 45,000 వరకు కూడా వాహనాలు ఏదైతే హైదరాబాద్ నుంచి
సొంతూరులకు బయలుదేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి విజువల్స్ లో చూపిద్దాం. ప్రస్తుతం చౌటుపల్లి నుంచి అంటే హైదరాబాద్ రూట్ నుంచి విజయవాడ వైపుగా వెళ్తున్నటువంటి వాహనాలు చూసుకున్నట్లయితే ఒకదాని వెంట మరొకటి కేవలం 1 మీటర్ డిస్టెన్స్ కూడా, ఒక వాహనానికి ఇంకో వాహనానికి మీటర్ డిస్టెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాలు అంతకంతకు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే వాహనాల వేగం కూడా తగ్గిపోయిందని చెప్పుకోవచ్చు. మామూలుగా NS65 అంటే వాహనాల వేగం 80 నుంచి 120 కిలోమీటర్లు ప్రతి గంటకు ఉంటుంది. ప్రస్తుతం మాత్రం 60 కిలోమీటర్ల స్పీడ్కు మించి కూడా వెళ్ళేటువంటి పరిస్థితి లేనటువంటి దృశ్యాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఉదయం నుంచి ఇప్పటి వరకు కూడా పంతంగి టోల్ ప్లాజా నుంచి దాదాపు 45,000 వరకు కూడా వాహనాలు వెళ్ళాయి. అందులో కేవలం కార్ల సంఖ్యనే దాదాపు 32,000 నుంచి 35,000 వరకు కూడా ఉంటుందని చెప్పేసి జిఎంఆర్ ప్రతినిధులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనాల రాకపోకలు పెరిగిపోతున్నటువంటి నేపథ్యంలోనే పంతంగి టోల్ ప్లాజా వద్ద మొత్తం 16 టోల్ బూత్లు ఉన్నటువంటి నేపథ్యంలోనే హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు 10 టోల్ బూత్లని తెరిచినటువంటి జిఎంఆర్ ప్రతినిధులు వాహనాలు సజావుగా వెళ్లేందుకైతే చర్యలు తీసుకుంటున్నారు. ఫాస్టాగ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో వాహనాలు నిలిచిపోయినటువంటి నేపథ్యంలోనే వెంటనే అక్కడికి చేరుకొని అదనపు సిబ్బందిని అక్కడికి చేరుకొని ఆ టోల్ ఫాస్టాగ్ తోటి వెంటనే ఛార్జ్ చెల్లించి వాహనాలు ముందుకు కదిలేలాగా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు నగరకల్ నియోజకవర్గం కేతిపల్లి మండలం పరిధిలో ఉన్నటువంటి కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద కూడా ప్రస్తుతం అయితే 8 టోల్ బూత్లను ఏర్పాటు చేసి వాహనాలు సజావుగా వెళ్లేందుకైతే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి మాడుగులపల్లి మండల కేంద్రానికి సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద కూడా 6 టోల్ బూత్లని తెరిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు NS65 పై కృష్ణా జిల్లా పరిధిలో వచ్చేటువంటి చిల్లకల్లు టోల్ ప్లాజా కావచ్చు. ఇటు చూసుకున్నట్లయితే 365BB ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి ఖమ్మం రహదారిపై ఉన్నటువంటి సింగరేణిపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా వాహనాల ఏదైతే రాకపోకలు అయితే పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 3 టోల్ ప్లాజాల్లో పంతంగి టోల్ ప్లాజా వద్ద మాత్రమే విపరీతమైనటువంటి వాహనాల రద్దీ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి రూట్లో మొదటగా వచ్చేటువంటి టోల్ ప్లాజా ఇదే కాబట్టి ఇక్కడ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత నార్కెట్పల్లి నుంచి అద్దంకి ఏదైతే గుంటూరు కావచ్చు ప్రకాశం డిస్టిక్ వైపు వెళ్ళేటువంటి వాహనాలు నార్కెట్పల్లి అద్దంకి రహదారి వైపు మలుతాయి. ఆ తర్వాత ఇదైతే ఖమ్మం నుంచి సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే వైపు తూర్పుగోదావరి కావచ్చు పశ్చిమ గోదావరి రాజమండ్రి వెళ్ళేటువంటి వాహనాలు ఖమ్మం 365BB హైవేపై వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. థ్యాంక్ యూ అశోక్.